హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోస్లో వెక్టర్ ఆల్జీబ్రా అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. కానీ నేను దానికంటే ముందు ఒక టాపిక్ కాంప్లెక్స్ నెంబర్స్ బేసిక్స్ గురించి చెప్పాను. అప్పుడు నేను మీకు లాస్ట్లో డిమోస్ థియరం అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. సో అప్పుడు చెప్పలేదు. సో ఇప్పుడు నాకు కొంచెం టైం వచ్చింది కాబట్టి డిమోస్ థియరం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. సో ఈ డిమోస్ థియరం అంటే ఏంటి? ఇది అసలు మనకి ఇంటర్ చదివే వాళ్ళకి ఇంపార్టెంటా కాదా? రేపొద్దున ఇంటర్ తర్వాత బీటెక్స్‌లో ఈ టాపిక్ అనేది మళ్ళీ మనకి రిపీటెడ్‌గా అడుగుతారా? అడగరా? అని చెప్పి అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. సో అసలు డీమోస్ థీరమ్ అంటే ఏంటి? సో ఈ డీమోస్ థీరమ్ అనేది మనకి చాలా ఈజీ, చాలా సింపుల్. ఇంకా ఈ కాంప్లెక్స్ నంబర్స్ టాపిక్ మొత్తం మీరు గనక చూసుకుంటే దాంట్లో అత్యవసరమైన టాపిక్, చాలా ఈజీ టాపిక్ అనేది ఒకటే ఒక టాపిక్, అదే డీమోస్ థీరమ్. సో డీమోస్ థీరమ్ అంటే ఏమీ లేదు. మనం నార్మల్‌గా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, ఇది మనం జనరల్ కాంప్లెక్స్ నెంబర్ ఫార్మాట్ అన్నమాట. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, దీనికి హోల్ పవర్ ఎన్ అని చెప్పి రాస్తారు. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. సో దీన్ని నేను కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా ఇలా రాసుకొని ఐ సైన్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సిస్ ఆఫ్ ఎన్ థీటా అని చెప్పి రాసుకుంటాను. సో సహజంగా మీరు జేఈ మెయిన్స్ ఇంకా ఎంసెట్ అటువంటి ఎగ్జామ్స్లో సిస్ ఆఫ్ 3 తీటా, సిస్ ఆఫ్ 4 తీటా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో సిస్ ఆఫ్ 4 తీటా అని చెప్పి ఇచ్చారనుకోండి, దాన్ని మనం కాస్ 4 తీటా ప్లస్ ఐ సైన్ 4 తీటా అని చెప్పి రాసుకోవాలి. సో దీన్నే మనం కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ 4 అని కూడా రాసుకోవచ్చు. అంటే ఆ వచ్చిన సమ్ కండిషన్ని బట్టి మనం ఇలా డిమోస్ థీరమ్ని ఒక్కొక్క స్టెప్ బ్యాక్వర్డ్ కానీ ఒక్కొక్క స్టెప్ ఫ్రంట్ వర్డ్లో కానీ చేసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ మనకి క్వశ్చన్ ఇలా ఇచ్చారనుకోండి, దాని నెక్స్ట్ స్టెప్ ఇది, దీనికి వచ్చిన నెక్స్ట్ స్టెప్ ఇది, లేదు వాళ్ళు ఇది ఇచ్చారనుకోండి క్వశ్చన్, దీనికి నెక్స్ట్ స్టెప్ వచ్చేది ఇది, దీని తర్వాత వచ్చే స్టెప్ ఇది. సో అట్లా ఫ్రంట్ రివర్స్ ఈ రెండు విధాలుగా మనం ఈ యొక్క సమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క డిమోస్ థియరంలోనే చాలా ఇంపార్టెంట్ టోటల్ 4 ఫార్ములాస్ అనమాట దీంతో కలిపి. సో 4 ఏంటంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ మైనస్ ఎన్. హోల్ పవర్ మైనస్ ఎన్ అయితే మనం కాస్ ఎన్ థీటా అనేది మనకి కామన్గా ఉంటుంది, మైనస్ ఐ సైన్ ఎన్ థీటా అని చెప్పి రాసుకోవాలి. సో మైనస్ ఐ సైన్ ఎన్ థీటా. సో దీన్నే మనం సిస్ ఆఫ్ మైనస్ ఎన్ థీటా అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు, సో దీన్ని మనం కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ మైనస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఎన్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. సో ఇది మనం రాయాల్సిన పద్ధతి. సో ఈ 4 ఫార్ములాస్ అనేది మనకి గుర్తుంచుకోవాలి. సో ఇది డిమోయస్ థీరం. నెక్స్ట్ డిమోయస్ థీరంలో మనకి కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి స్టాండర్డ్ రిజల్ట్స్ అని కూడా అంటాం. అవి మనం గుర్తుంచుకోవాలి. అవి ఓన్లీ 3 ఉంటాయి. సో ఆ 3 అనేది మనం గుర్తుంచుకోవాలి. సో అది ఏంటి అని చెప్పంటే ఏ ప్లస్ ఐబి హోల్ పవర్ ఎన్ ప్లస్ ఏ మైనస్ ఐబి హోల్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 2r పవర్ ఎన్ కాస్ ఎన్ థీటా. నెక్స్ట్ ఏ ప్లస్ ఐబి హోల్ పవర్ ఎన్ మైనస్ ఏ మైనస్ ఐబి హోల్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 2ir పవర్ ఎన్ సైన్ ఆఫ్ ఎన్ థీటా, వేర్ r is equal to అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంటే దాన్ని మాడ్యులస్ అనమాట. నెక్స్ట్ థీటా వాల్యూ వచ్చేటప్పటికి tan ఇన్వర్స్ బి బై ఏ మాడ్ బి బై ఏ. సో ఇది మనకి స్టాండర్డ్ రిజల్ట్. కాంప్లెక్స్ నెంబర్స్ డిమోయస్ థియరం యూస్ చేసుకుంటే ఈ రెండు రిజల్ట్ని మనం చేయొచ్చు అనమాట. ప్రూఫ్ ఉంది దీనికి. నెక్స్ట్ ఈ యొక్క ఫార్ములా మనం గుర్తుంచుకుంటే జేఈ మెయిన్స్లో చాలా ప్రాబ్లమ్స్, సెవరల్ ప్రాబ్లమ్స్ దీని మీద మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసి చూపిస్తాను ఈ యొక్క డిమోయస్ థియరం మీద. ఈ మన ఇది నార్మల్, అంత పెద్ద సమ్స్ కాదు, అంత చిన్న సమ్స్ కాదు. జేఈ మెయిన్స్లో రిపీటెడ్ అడిగిన ఈ మోడల్లో అడిగిన సమ్స్ అనమాట. సో 3 ఇంటూ కాస్ 40 డిగ్రీస్ ప్లస్ ఐ సైన్ 40 డిగ్రీస్ ప్లస్ ప్లస్ కాదు ఇంటూ 4 ఇంటూ కాస్ 80 డిగ్రీస్ ప్లస్ ఐ సైన్ 80 డిగ్రీస్. సో ఇది వాళ్ళు మనల్ని అడిగిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పంటే డిమోయస్ థియరం తోటి మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో డిమోయస్ థియరంతో మనం క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పంటే ఫస్ట్
3 ఇంటూ కాస్ 40 ఐ సైన్ 40 రెండింటికి తీటా వాల్యూ సేమ్ ఉంది. సో దీన్ని నేను సిస్ 40 డిగ్రీస్ అని చెప్పి రాసుకుంటాను. సో ఇది ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ ఇంటూ 4 ఇంటూ ఇక్కడ కూడా 80 సేమ్ ఉంది కాబట్టి సిస్ 80 డిగ్రీస్ అని చెప్పి రాసుకుంటాను. సో ఇప్పుడు 3 ఇంటూ 4 మనకి 12 సిస్ ఇక్కడ 40 ఇంటూ 80 చేయకూడదు, మనం 40 ప్లస్ 80 డిగ్రీస్ చేయాలి. సో సహజంగా ఏంటంటే 40 ఇంటూ 80 3200 వచ్చిందని చెప్పి ఆశ్చర్యపోతుంది. అక్కడ మనం మల్టిప్లై చేయకూడదు, అడిషన్ చేయాలి. సో ఇప్పుడు మనకి 12 సిస్ 80 ప్లస్ 40 120 డిగ్రీస్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని కనుక మనం కంటిన్యూ చేస్తే 12 ఇంటూ కాస్ 120 డిగ్రీస్ ప్లస్ ఐ సైన్ 120 డిగ్రీస్. సో సైన్ 120 కాస్ 120. సో ఇప్పుడు దీన్ని నేను కాస్ 90 ప్లస్ 30. సో కాస్ 90 ప్లస్ 30 ప్లస్ ఐ సైన్ 90 ప్లస్ 30 అని చెప్పి రాసుకుంటాను. సో 9 సైన్ 90 ప్లస్ 30 డిగ్రీస్. సో ఇప్పుడు కాస్ 90 ప్లస్ తీటా ఏంటి మనకి మైనస్ సైన్ తీటా. సో మైనస్ సైన్ 30. సో మైనస్ సైన్ 30 అంటే మైనస్ 1/2 ప్లస్ ఐ సైన్ 90 ప్లస్ తీటా అంటే కాస్ 30. సో కాస్ 30 నాకు √3/2. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 2 వచ్చింది కాబట్టి నాకు ఆన్సర్ 6 ఇంటూ -1 ప్లస్ ఐ ఇంటూ √3. సో ఇది నాకు వచ్చే ఆన్సర్. సో ఇది చాలా సింపుల్ అనమాట మనకి. సో 6 ఇంటూ -1 ప్లస్ √3 ఇంటూ ఐ. నెక్స్ట్ ఇంకొక చిన్న ప్రాబ్లం. ఇదేంటని చెప్పంటే పి ఇంకా క్యూ వాల్యూస్ కనుక్కోమని చెప్పారు. సో మనకి ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా. నెక్స్ట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా. సో ఇది వాళ్ళు మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. మనకు వాళ్ళ క్వశ్చన్ అంటే 2 వాల్యూస్ ఇచ్చారు. మనకు క్వశ్చన్ అడిగారంటే √p/q మైనస్ √q/p ఈజ్ ఈక్వల్ టు డాష్ అని చెప్పి వాళ్ళు మనకి క్వశ్చన్ అడిగారు. సో మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, p ఈజ్ ఈక్వల్ టు సిస్ 2 ఆల్ఫా నెక్స్ట్ q ఈజ్ ఈక్వల్ టు సిస్ 2 బీటా అని చెప్పి రాసుకోవాలి. సో ఇప్పుడు సిస్ 2 బీటా ఇవన్నీ మనం బాగానే రాసుకున్నాం. సో ఇప్పుడు మనం √p √q వాల్యూ కనుక్కోవాలి. సో √p వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా. సో ఈ సిస్ ఆల్ఫాని నేను ఏం రాసుకోవచ్చు, ఇక్కడ మనం నేను ఇందాక మీకు చెప్పాను అనమాట ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అని చెప్పి. సో ఇక్కడ సిస్ ఆల్ఫాని సిస్ 2 ఆల్ఫాని సిస్ ఆల్ఫా హోల్ స్క్వేర్, ఇక్కడ సిస్ బీటాని సిస్ బీటా హోల్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ స్క్వేర్ అట్ వెళ్తే మనకి ఏమవుతుంది √p √q అవుతుంది. సో √p వాల్యూ నాకు ఏమవుతుంది సిస్ ఆల్ఫా, √q వాల్యూ నాకు ఏమవుతుంది సిస్ బీటా. సో నాకు √p √q వాల్యూస్ నాకు వచ్చేసినాయి. సో ఇప్పుడు నాకు √p ఇంకా √q వాల్యూ నాకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి √p/q మైనస్ √q/p కనుక్కోవాలి. సో దీన్ని నేను సపరేట్గా ఇలా రాసుకుంటాను. సో √p/√q మైనస్ √q/√p. దిస్ ఈజ్ ఈక్వల్ టు √p వాల్యూ ఏంటి, √p వాల్యూ నాకు సిస్ ఆల్ఫా డివైడెడ్ బై సిస్ బీటా మైనస్ సిస్ బీటా డివైడెడ్ బై సిస్ ఆల్ఫా. సో ఇది మనకి వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ఇవన్నీ. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే మనకి సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా టైమ్స్ ఆఫ్ సిస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ సిస్ బీటా స్క్వేర్. సో ఇది మనకి వచ్చింది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లోకి వచ్చింది. సో దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లోకి వచ్చింది కాబట్టి దీన్ని నేను సిస్ ఆల్ఫా ప్లస్ సిస్ బీటా ఇంటూ సిస్ ఆల్ఫా మైనస్ సిస్ బీటా డివైడెడ్ బై సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా. సో ఇప్పుడు మనం కాస్ సి మైనస్ కాస్ డి ఆ ఫార్ములాస్ కనుక మనం యూజ్ చేసాము అని చెప్పంటే మనకి ఈ వాల్యూ అనేది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో అట్లా లాస్ట్ మనకి స్టెప్ ఏమొస్తుందని చెప్పంటే 2i ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ బీటా అనే ఆన్సర్ మనకి ఎండ్ అవుతుంది. ఎందుకంటే నేను ఈ సమ్ చేశాను. సో అందుకని చెప్పి ఇది ఇక్కడ నుంచి మీరు ఇంకా ట్రై చేస్తారు. ఎందుకంటే మొత్తం నేనే కనుక చెప్పుకుంటే వెళ్ళిపోయానని చెప్పంటే మీకు ఇంకా వీడియోలో చేయడానికి ఇంకేం ఉండదు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.